ముఖ్యమంత్రి చంద్రబాబుకు బిగ్ రిలీఫ్. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబుపై నమోదైన స్కిల్ కేసు ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయి 53 రోజులు జైల్లో ఉన్నారు. కేసులో ఆరోపణలు వాస్తవం కాదంటూ సిఐడి ఇచ్చిన తుది నివేదికను న్యాయస్థానం ఆమోదించింది. చంద్రబాబు సహా 37 మందిపై విచారణను మూసివేస్తున్నట్లు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు సహా 37 మందిపైన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో నిధుల దుర్వినియోగం ఆరోపణలతో కేసు నమోదు చేశారు. ఈ కేసును తాజాగా ఏసీబీ కోర్టు మూసివేసింది. సిఐడి ఇచ్చిన తుది నివేదికను న్యాయస్థానం ఆమోదించింది. చంద్రబాబు సహా 37 మందిపై విచారణను మూసివేస్తున్నట్లు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించింది. ఇదే సమయంలో ఈ కేసులో తీర్పు వెలువరించే ముందు తన వాదనలు వినాలని అజయ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. 2014-19 నడుమ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నైపుణ్యాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారు. ఇందుకోసం సిమెన్స్ కంపెనీతో ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. 3,356 కోట్ల విలువైన ప్రాజెక్టులో సిమెన్స్ వాటా 90%, మిగతా 10% ప్రభుత్వ వాటాగా పేర్కొన్నారు. 2019లో వచ్చిన జగన్ ప్రభుత్వం ఈ కార్పొరేషన్ నిధులు దుర్వినియోగమయ్యాయని కేసు నమోదు చేసింది. కాగా సిమెన్స్ 90% నిధులను ఈ ప్రాజెక్టులో వాటాగా పెడుతుందని పేర్కొన్నప్పటికీ అలా జరగలేదని, మొత్తం ప్రభుత్వ నిధులనే వాటాగా చూపించారని తెలిపింది. సిమెన్స్ రాష్ట్రంలో ఎలాంటి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించకుండా దాని నుంచి నిధులు రాకపోయినా టీడీపీ ప్రభుత్వం ఆ సంస్థకు 371 కోట్లు విడుదల చేసిందని, ఆ డబ్బును చంద్రబాబు డొల్ల కంపెనీలకు మళ్లించారని సిఐడి ఆరోపించింది. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తయిందని సిఐడి అధికారులు ఇటీవల ఏసీబీ కోర్టుకు నివేదిక సమర్పించారు. దీనిని పరిగణలోకి తీసుకున్న కోర్టు చంద్రబాబుతో పాటు మొత్తం 37 మందికి విముక్తి కల్పించింది. అయితే ఈ కేసులో తీర్పును వెలువరించే ముందు తన వాదనలు వినాలని అజయ్ రెడ్డి అనే వ్యక్తి కొద్ది రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తాను ఫిర్యాదుదారునేనని పేర్కొన్నారు. దీనిపై కోర్టు విచారణ జరిపింది. ప్రాసిక్యూషన్ తరపున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్రావు, సిఐడి తరపున న్యాయవాదులు ఉన్నం అఖిల్ చౌదరి, కొమర చక్రపాణి, పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది వినోద్ దేశ్పాండే వాదనలు వినిపించారు. అన్ని పక్షాల వాదనలు పరిగణలోకి తీసుకున్న కోర్టు అజయ్ రెడ్డి పిటిషన్ను కొట్టివేసింది. ఈ అరెస్టు తర్వాత నాడు రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జైలులో చంద్రబాబు పరామర్శకు వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడే పొత్తు ప్రకటించారు. ఆ తర్వాత బీజేపీ జత చేరింది. ఫలితంగా కూటమి 2024 ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధించింది. ఇక ఇప్పుడు కోర్టు ఈ కేసు మూసివేయడం కీలకంగా మారబోతోంది.